ఓం శ్రీ గణాధిపతయే నమః. సంకష్ట గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత సంకష్ట గణపతి వ్రత కథ చదువుకోవడం తప్పనిసరి. సంకష్ట గణపతి వ్రత కథను చదివినా విన్నా అనంత పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం. సంకష్ట గణపతి వ్రత కథను వినకపోతే వ్రతం అసంపూర్ణమవుతుందని పెద్దలు చెప్తారు. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసేవారు పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు చేతిలో తీసుకొని ఈ వ్రత కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడైన భృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. మహారాజు ఇంద్ర విమానం అక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడగగా ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేష దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేషుని లోకానికి తీసుకుపోవడం కనపడుతుంది. ఆ స్త్రీ తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేష దూత నిన్నంతా ఈ స్త్రీ తెలిసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది. సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉండి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది. ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుంది. ఈమె ఈరోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేష లోకానికి తీసుకెళ్తున్నామని ఆ గణేష దూత చెబుతాడు. అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగగా గణేష దూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ వ్రత మహత్యంను తలుచుకొని అందరూ భక్తితో నమస్కరించారు. దేవాలయంలో గణపతి వ్రతం ఇంట్లో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో చేసుకున్న దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకొని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది. తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకంలో కానీ స్వనంద లోకంలో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్రవచనం. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఆ గణేశుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.